భాస్కర్, కుమారా భాస్కరా, ఎక్కడున్నావు? బయటికి రావయ్యా. భాస్కర్, భాస్కర్, భాస్కర్. నువ్వు అనవసరంగా కంగారు పడ్డావు. చూడు, భాస్కర్తో పాటు వీళ్ళు ఎలా ఆడుకుంటున్నారు. అది సరే, కానీ భాస్కర్ ఎక్కడ కనపడటం లేదే. ఇదిగో నెమలి పించాం. స్వామి, మీరు తనని ఎత్తుకోవచ్చు కదా. ఎత్తుకోండి స్వామి. రా 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 నాన్న రా. అల్లల్లల్ల. ఓలియే 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 ఓలియే. అరే, ఎంత పని చేశావు! ఇప్పుడే ఇలా ఉంటే ఇక పెద్దయ్యాక ఎలా ఉంటావు? రా నాన్న, నువ్వు నా దగ్గరికి రా. భాస్కర్ నా దగ్గరకు వస్తాడు. భాస్కర్ చమత్కారం చేశాడు. మనసుకు ప్రశాంతంగా ఉంది. నాకు అర్థమైంది. పండిత రామకృష్ణ కావాలనే తననిక్కడికి పంపించాడు. ఇది ఖచ్చితంగా తన కొత్త పన్నాగమై ఉంటుంది. నన్ను అపవిత్రం చేసి నన్ను సర్వనాశనం చెయ్యాలనుకుంటున్నాడు. కానీ నేను తనని విజయం సాధించనివ్వను. నేనిప్పుడే ఈ క్షణమే మహారాజు దగ్గరకు వెళతాను. ఈ పన్నాగం గురించి మహారాజుకి అంతా వివరిస్తాను. పండిత రామకృష్ణ, నేను నిన్ను విడిచిపెట్టను.